హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఈ కోర్స్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అడ్మిషన్స్ ఏంటి, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది, అలాగే ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి ఫీ ఎంత ఉంటుంది, గౌట్ కాలేజెస్లో ఫీ ఎంత పే చేయాలి, ప్రైవేట్ కాలేజెస్ అయితే ఎంత ఉంటుంది, అలాగే జాబ్స్ మనకి గౌట్ సెక్టార్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవేవి ఉంటాయి, అలాగే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఏముంటాయి, నెక్స్ట్ శాలరీ ఎంత వస్తుంది, అలాగే ఫర్దర్గా మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ స్కోప్ ఎలా ఉంటుంది అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనకి కోర్స్ డ్యూరేషన్. మనకి బీఎస్సీ అగ్రికల్చర్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్, నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్. మనకి రెండిట్లలో ఏది చేయాలి అనేసి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. బట్ బీఎస్సీ అగ్రికల్చర్తో కంపేర్ చేస్తే బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్లో ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కోర్స్ డ్యూరేషన్. మనకి కోర్స్ అనేది 4 ఇయర్స్ కోర్సు. ఎవ్రీ ఇయర్ 2 సెమిస్టర్స్ ఉంటాయి. ఎవ్రీ 6 మంత్స్కి ఒక సెమిస్టర్ కంప్లీట్ అయ్యిద్ది. అంటే టోటల్గా మనకి 4 ఇయర్స్లో 8 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి 16 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10+2 అంటే ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇంటర్లో మనకి ఖచ్చితంగా సైన్స్ సబ్జెక్ట్ అనేది ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. అంటే మనకి బైపీసీ క్యాండిడేట్స్ కానీ, ఎంపీసీ క్యాండిడేట్స్ కానీ, ఎంబైపీసీ కంప్లీట్ చేసిన వాళ్ళు, అలాగే ఇంటర్లో అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్. మనకి అడ్మిషన్స్ అనేవి డైరెక్ట్గా ప్రైవేట్ కాలేజెస్లో అయితే డైరెక్ట్ అడ్మిషన్స్ దొరుకుతాయి. బట్ మనకి గౌట్ కాలేజెస్లో సీట్ కావాలి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి కూడా మనకి నేషనల్ వైడ్గా ఉంటాయి, అలాగే స్టేట్ వైడ్గా డిఫరెంట్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. మనకి నేషనల్లో వచ్చేసి ఐకార్, ఏఐ, ఈఈఏ, యూజీ కోర్స్. మనకి ఇది ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు నేషనల్ లెవెల్లో. అలాగే మనకి స్టేట్ లెవెల్లో వచ్చేసి ఇప్పుడు తెలంగాణలో టీఎస్ఎంసెట్, ఏపీలో వచ్చేసి ఏపీఎంసెట్, అలా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. మీరు ఆ ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యి అందులో కట్ ఆఫ్ మార్క్స్ కన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకొని మంచి మెరిట్ ర్యాంక్తో మంచి ర్యాంక్స్ వస్తే మీకు గౌట్ కాలేజెస్లో సీట్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి మీరు చూస్ చేసుకునే కాలేజ్ని బట్టి మనకి ఫీజు అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంచి ర్యాంక్ వచ్చి గౌట్ కాలేజ్లో సీట్ వచ్చింది అనుకోండి, ఫీ అనేది సంవత్సరానికి 4,280 నుండి అంటే 4,280 రూపీస్ నుండి 77,280 రూపీస్ వరకు ఉంటుంది. అలాగే మనకి ప్రైవేట్ కాలేజెస్లో అయితే 66,000 రూపీస్ నుండి 1,50,000 రూపీస్ వరకు ఉంటుంది సంవత్సరానికి. ఫీ డీటెయిల్స్ క్లియర్ అయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్. మనకి జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్లో సెంటర్ లెవెల్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అలాగే స్టేట్ లెవెల్లో కూడా డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కనుక చూసినట్లయితే మనందరికీ తెలుసు యూపీఎస్సీ ఎగ్జామ్ ఉంటుంది కదా. యూపీఎస్సీలో ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనే క్యాడర్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఆర్ఆర్బిఎస్ఓలో ఏఓ అగ్రికల్చర్ ఆఫీసర్గా చేయొచ్చు. అలాగే నాబార్డ్లో అసిస్టెంట్ మేనేజర్గా చేయొచ్చు. నెక్స్ట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్గా చేయొచ్చు. అండ్ మనకి ఎవ్రీ ఇయర్ ఐబీపీఎస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వస్తుంది కదా. ఐబీపీఎస్లో మనము ఏఎఫ్ఓ ఆర్ ఆర్డీఓ అంటే అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ లేదంటే రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా కూడా మనం వర్క్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కనుక చూసినట్లయితే ఏఓ అగ్రికల్చర్ ఆఫీసర్ అందరికీ తెలిసే ఉంటుంది కదా. మండల్ లెవెల్లో మనకి ఏఓస్, ఏఈఓస్ ఇలా ఉంటుంటారు. ఏఈఓ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. నెక్స్ట్ విఏఏ విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్, హెచ్టీఓ హార్టికల్చర్ డెవలప్మెంట్ ఆఫీసర్, కేన్ సూపర్వైజర్, టెక్నికల్ అసిస్టెంట్. ఇలా డిఫరెంట్గా స్టేట్ లెవెల్ జాబ్స్లో కూడా వర్క్ చేయొచ్చు. లేదనుకుంటే మీరు ఓన్గా బిజినెస్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు పబ్లిక్ సెక్టార్లో వర్క్ చేసినా, ప్రైవేట్గా మీరు జాబ్ చేసినా కూడా
ఈ బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ నెలకి 30,000 నుండి 50,000 వరకు ఎర్న్ అయితే చేయొచ్చు. వన్స్ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చి ప్రమోషన్స్ మీద వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏఓ, ఏఈఓ అలాంటి పోస్టులలో పనిచేస్తూ ప్రమోషన్స్ కనుక వచ్చినట్లయితే మీకు అరౌండ్ 80,000 to 1,00,000 ఎబో శాలరీస్ కూడా బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్కి ఆఫర్ అయితే చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ స్కోప్ కనుక చూసుకున్నట్లయితే వన్స్ మీరు ఈ 4 years గ్రాడ్యుయేషన్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ అయినా చేయొచ్చు. లేదు ఇంకా మేము ఫర్దర్గా స్టడీస్ కంటిన్యూ చేద్దాం అనుకునే క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎంఎస్సీ చేయొచ్చు, పిహెచ్డి చేయొచ్చు, అలాగే ఎంబీఏ కూడా చేయొచ్చు. సో మీ ఇంట్రెస్ట్ని బట్టి జాబ్ చేయాలనుకుంటే జాబ్ చేయొచ్చు. లేదు ఫర్దర్గా మేము ఇంకా చదివిన తర్వాత జాబ్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా మంచి స్కోప్ అయితే ఉంటుంది. సో ఇది బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఫర్దర్గా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఏదైనా కోర్స్ గురించి డీటెయిల్స్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.